గోడ మీద వ్రాయబడిన మాటలు మెనే మెనే టెకేల్ ఉఫార్సిన్ కాదు. గోడ మీద వేరే ఏదో భాషలో ఎవరికి అర్థము కాని ఒక భాషలో దేవుడు రాయటం జరిగింది. దానిని చదువుటకు, అర్థము చేసుకొనుటకు, దాని యొక్క అర్థాన్ని వివరించుటకు దానియేలుకు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. అయితే వేరే ఏదో భాషలో రాయబడి ఉన్న మాటలను దానియేలు చదివి ఎదురుగుండా ఉన్న బెల్షజరుకు అతని యొక్క ప్రజలకు సులువుగా అర్థమవటానికి వీలుగా వారి భాష అయిన అరమిక్ భాషలో ఆ రాసి ఉన్న పదాలను అతను చెప్తా ఉన్నాడు. రాయబడింది వేరే భాషలో, కానీ వారి భాషలో, అరమిక్ భాషలో దాన్ని చెబుతూ మెనే మెనే టెకేల్ ఉఫార్సిన్ అన్న మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. దాని అర్థం ఇది, నీ యొక్క రాజ్యము కూలిపోబోతోంది అని దానియేలు చెప్పినట్టుగా మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మెనే మెనే టెకేల్ ఉఫార్సిన్ ఇది ఏ భాష? అది ఏ భాష అంటే అది ఖచ్చితంగా ఒక అన్నోన్ లాంగ్వేజ్.